హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ అలీ ఇంటీరియర్స్. ఈరోజు మనం ద డ్రిజిల్ అనే ప్రాజెక్ట్లో ఉన్నామండి, అల్కాపూర్ టౌన్షిప్, హైదరాబాద్లో. ఇది వచ్చేసి ఒక 1860 SFT 3 BHK అపార్ట్మెంట్. అండ్ ఇక్కడ మనం కంప్లీట్గా వుడ్ వర్క్ అండ్ పెయింటింగ్ అండ్ సీలింగ్ ఎవ్రీథింగ్ మనమే చేసాము. అండ్ వీ వాంట్ టు షోకేజ్ అవర్ వర్క్ టు యూ. కమింగ్ టు ద డ్రాయింగ్ యూనిట్, ఈ డ్రాయింగ్ యూనిట్లో మనం ఫస్ట్ ఒక టీవీ యూనిట్ ఇచ్చాము. ఈ టీవీ యూనిట్ చూస్తే ఇది ఒక బీజ్ అండ్ వెన్నీర్ షేడ్ కాంబినేషన్. ఇక్కడ మనం లామినేట్, జ్యూకో పెయింట్ అండ్ గ్లాస్ అండ్ బేస్ వచ్చేసి వెన్నీర్. సో ఈ 4 కాంబినేషన్ మిక్స్ చేసి ఒక టీవీ యూనిట్ డిజైన్ చేసాం. ఇక్కడ వచ్చేసి మనం ఒక లాంగ్ సోఫా ఇచ్చాం అండ్ ఒక లాంజర్ యూనిట్. దెన్ సోఫా బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక మౌల్డింగ్స్తో మనం ఎలివేట్ చేసాం. అండ్ లాంగ్ కర్టెన్స్ అండ్ మౌల్డింగ్స్ రెండు కూడా మనకి ఎలిగెన్స్ యాడ్ చేస్తాయి. దీనికి కంటిన్యూషన్గా ఇక్కడ మనం కంప్లీట్ ఈ వాల్ మొత్తం కూడా వాల్ ప్యానలింగ్ చేసాం. ఈ వాల్ ప్యానలింగ్ చూస్తే మీకు ఇక్కడ జ్యూకో వర్క్ అలాంగ్ విత్ వాల్ పేపర్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే మీకు ప్రొఫైల్ లైట్తో కూడా ఎలివేట్ చేసాం. అండ్ ఏసీ యూనిట్ కూడా ఇక్కడే రావడం వల్ల దానికి పెల్మెట్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చేసాం. కమింగ్ టు ద లివింగ్ ఏరియా, ఇక్కడ మనకి ఎంట్రన్స్ యూనిట్ని మనం ఒక వాల్ ప్యానలింగ్తో డిజైన్ చేసి ఒక మిర్రర్తో మనం కొంచెం ఎలిగెన్స్ని అటాచ్ చేసాం. అండ్ ఒక వాల్ పేపర్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వ్యానిటీ యూనిట్ ఇచ్చాము. వ్యానిటీ యూనిట్లో కింద మనకి లోవర్స్ టైప్లో లామినేట్లోనే అచీవ్ చేసి లోవర్స్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చాము. అండ్ డిజిటల్ టైల్స్ని యాడ్ చేసాము. డైనింగ్ ఏరియాకి వచ్చాక ఇక్కడ మనం ఒక క్రాకరీ యూనిట్ డిజైన్ చేసాం. ఈ క్రాకరీ యూనిట్తో బ్లెండ్ అయ్యేలాగా ఒక పూజా యూనిట్ని కూడా డిజైన్ చేసాం. కిచెన్ ఎంట్రన్స్లో వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ ఏరియా వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ఏరియాకి ప్యారలల్గా మనం ఒక మినీ క్రాకరీ యూనిట్ని కూడా డిజైన్ చేసాం. కమింగ్ టు ద కిచెన్ ఏరియా, కిచెన్ ఏరియా వచ్చేసి మనం ఇక్కడ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం, లైట్ కలర్, డార్క్ కలర్. దానికి ఎలివేట్ చేయడానికి మనం వెనీర్ని కూడా యాడ్ చేసాం. అండ్ కిచెన్లో వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ గ్రనైట్ మనం బ్లాక్ కలర్తోనే క్వార్ట్జ్ని తీసుకున్నాము అండ్ టెరాజో టైల్స్ని యాడ్ చేసాం. ఈ లోయర్ యూనిట్లో చూస్తే మనం ఆల్మోస్ట్ ఒక 10 ట్యాండమ్ డ్రాయర్స్ని ఇచ్చామండి. సో కట్లరీ, తాళీ అండ్ రెగ్యులర్ స్టోరేజ్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బాటిల్ పుల్అవుట్ కూడా యాడ్ చేసాము. అండ్ రెగ్యులర్ లాఫ్ట్ మోడల్ కాకుండా మిడిల్ యూనిట్ అండ్ లాఫ్ట్ రెండు మధ్య అలాగా ఈ కిచెన్ని డిజైన్ చేసాం. కమింగ్ టు ద మాస్టర్ బెడ్రూమ్, ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనం డ్రెస్సింగ్, వార్డ్రోబ్, స్టడీ యూనిట్ అండ్ విండో సిట్అవుట్ ఇవన్నీ కూడా మర్జ్ చేసుకుంటూ వచ్చేసాం. సో ఇక్కడ మీరు స్టడీ టేబుల్ ఉంది అండ్ దెన్ ఇక్కడ మీకు విండో సిట్అవుట్ యాడ్ చేసాం. అండ్ వార్డ్రోబ్స్ కూడా మనకి హ్యాండిల్లెస్ డిజైన్ తీసుకున్నాం, కంప్లీట్ హ్యాండిల్లెస్ డిజైన్. వార్డ్రోబ్ ఆపోజిట్లో మనం ఒక హైడ్రాలిక్ బెడ్ డిజైన్ చేసాం. అండ్ ఈ బెడ్ బ్యాగ్ కూడా మనం ప్యానలింగ్ అనేది చాలా సటిల్గా తీసుకున్నాము, సటిల్ కలర్స్. ఇదంతా జ్యూకో పోర్షన్ అండ్ దెన్ మనం లామినేట్ పోర్షన్ కూడా యాడ్ చేసాము. అండ్ లైటింగ్ కూడా మనకి ఎక్కడైతే అవసరమో అక్కడక్కడ లైటింగ్ ఇచ్చాము, సో దట్ వుడ్ వర్క్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది. జనరల్లీ స్టడీ యూనిట్స్ వచ్చేసి ఎలా ప్లాన్ చేస్తామంటే జస్ట్ కింద ఒక బేస్ యూనిట్ అండ్ దెన్ మిడిల్ యూనిట్ ఇచ్చేస్తాం. ఇక్కడ స్టడీ యూనిట్ వచ్చేసి మనకు ఒక బేస్ యూనిట్తో లెడ్జెస్ ప్లాన్ చేసుకుని ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా మనం CNC డ్యూకో చేయించాం, సో దట్ ఇట్ విల్ యాడ్ మోర్ ఎలిగెన్స్ టు ద రూమ్.
గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ మనం ఒక బెడ్ డిజైన్ చేసాము అండ్ బెడ్ బ్యాక్ ప్యానలింగ్ కూడా ఈ బ్లూయిష్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో డిజైన్ చేసాం. ఇది కాంబినేషన్ ఆఫ్ లామినేట్ అండ్ డ్యూకో ప్లే చేసాం. అండ్ ఎట్ ద కార్నర్ వీ హ్యావ్ ఆల్సో డిజైన్ ఏ డ్రెస్సింగ్ యూనిట్. బెడ్ ఆపోజిట్లో ఒక షట్టర్ వార్డ్రోబ్ ఒకటి తీసుకున్నాము అండ్ ఈ షట్టర్ వార్డ్రోబ్కి ఇన్ కంటిన్యూషన్ ఒక సాయిల్డ్ క్లోత్స్ యూనిట్ కూడా యాడ్ చేసాం. కమింగ్ టు ద చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఇక్కడ ఒక షట్టర్ వార్డ్రోబ్ ఇచ్చాము. షట్టర్ వార్డ్రోబ్ చూస్తే మనకి లామినేట్లోనే ఈ గ్రూవ్స్ అనేది మనం అచీవ్ చేసాం. అండ్ హ్యాండిల్స్ కూడా లాంగ్ హ్యాండిల్స్, వుడెన్ హ్యాండిల్స్ తీసుకుని దీన్ని మనం సేమ్ లామినేట్ కలర్లోనే బ్లెండ్ చేసాం. అండ్ వార్డ్రోబ్ ఆపోజిట్లోనే మనం ఒక బెడ్ ప్లాన్ చేసాం, హైడ్రాలిక్ బెడ్. అండ్ బెడ్ బ్యాక్ కూడా సిఎన్సి అండ్ డ్యూకో పెయింట్తో మనం ఒక బెడ్ బ్యాక్ ప్యానలింగ్, మినిమలిస్టిక్ బెడ్ బ్యాక్ ప్యానలింగ్ అచీవ్ చేసి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక వాల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది.